హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ తులసి అఫీషియల్. నా పేరు లక్ష్మీ తులసి. ఈరోజు నేను వంకాయ తవా ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ ఫ్రైకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం వాటర్ వేసుకొని మసాలా అంతా కలిసేలా పేస్ట్గా చేసుకోవాలి. అలా పేస్ట్గా చేసుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న వంకాయలను తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ వంకాయ తవా ఫ్రైకి పొడవాటి వంకాయలు అయితే చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇలా వంకాయని 2 బద్దలుగా కట్ చేసి నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టాలి. అప్పుడే మసాలా అప్లై చేసినప్పుడు మసాలా వంకాయ లోపలి వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆ మసాలా మిశ్రమాన్ని వంకాయ మొత్తానికి ఈక్వల్గా వచ్చేలా ఒక స్పూన్ లేదా చాకుతో స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వంకాయ ముక్కలకు కూడా మసాలా పేస్ట్ మొత్తం అప్లై చేయాలి. ఈ వంకాయ తవా ఫ్రై పప్పు సాంబార్తో మంచి కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు. వంకాయ అంటే ఇష్టపడని వారు చాలామందే ఉంటారు, కానీ ఈ విధంగా ఫ్రై చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. ఇలా అన్నింటికీ అప్లై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ దానిపై ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. రెండో వైపు కూడా తిప్పుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే టేస్టీ వంకాయ తవా ఫ్రై రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.